ప్రియమైన వారలారా, ఇది నా క్రిస్మస్ సందేశంలోని మరి యొక్క అత్యంత సంతోషకరమైనటువంటి విషయాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో జ్ఞానులు మరి యేసుప్రభు వారు పుట్టినట్లుగా తెలుసుకొని మరి యెరూషలేముకు వెళ్ళి, ఎందుకంటే యెరూషలేము రాజుల పట్టణము, యెరూషలేంలో హెరోదు రాజు ఉన్నారు. సో ఆయన ఆస్థానానికి వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నారు, తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి మేము ఆయనను పూజించి నమస్కరించాలని వచ్చాము అని చెప్తారు. మామూలుగా పూజించడానికి వచ్చామని, నమస్కరించడానికి వచ్చామని, యూదుల రాజుగా పుట్టారని తెలిపినప్పుడు రాజరిక వంశంలో ఉన్న హేరోదు రాజు కలవరపడ్డాడు. అంటే తన వంశంలో నుంచే ఇంకొక రాజు రావాలని కోరుకుంటున్నాడు తప్ప యూదుల రాజుగా ఇంకొక వ్యక్తి రావడం అనేది అతను భరించలేకపోయాడు, హేరోదు రాజు. సో ఇక్కడ అందరూ కూడా యేసుప్రభు పుట్టినందుకు సంతోషిస్తున్నారు, పూజించుతున్నారు, ఆరాధిస్తున్నారు. దూతలు, గొల్లలు, జ్ఞానులు అందరూ కూడా సంతోషించే వేళ ఒక అధికారం కలిగినటువంటి ఒక రాజు కలవరపడుతున్నాడు. ఆయన పుట్టుకను చూసి కలవరపడిన వ్యక్తిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే హేరోదు రాజు. ఆ కలవరము అంటే ఒక మోసానికి దారి తీసింది. మరి జ్ఞానుల దగ్గర ఆ కలవరాన్ని దాచుకున్నాడు, కపటంగా మాట్లాడాడు. మీరు హేరోదు రాజు జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని 7వ వచనం రహస్యంగా, బయటేమో ఓకే మేము కూడా వచ్చి ఆయనను ఆరాధిస్తామన్నాడు, నేను కూడా వచ్చి ఆయనను కొలుస్తానన్నాడు. కానీ కపటంగా రహస్యంగా లోపల పిలుచుకొని మీరు కరెక్ట్గా చెప్పండి ఎప్పుడు పుట్టాడు ఏంటి అనేసి. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత తిరిగి తన దగ్గరికి వచ్చి చెప్తారని ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ దేవుడు హేరోదు లాంటి వ్యక్తుల చేతికి మనల్ని అప్పగించాడు. హేరోదు లాంటి వ్యక్తుల చేతికి ఆ యేసుప్రభు వారిని దేవుడు అప్పగించడం ఆయన చిత్తం కాదు. కాబట్టి రాజు ఈ మాట విని బయలుదేరిపోవచ్చుండగా వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వెళ్ళి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి కానుకలు అర్పించి వాళ్ళు వెళ్ళిన తరువాత దేవుని ఆత్మ ఆ జ్ఞానులతో మాట్లాడింది. ఏంటి అంటే, హేరోదు దగ్గరికి మీరు వెళ్ళొద్దు అని స్వప్నమందు వాళ్ళతో మాట్లాడింది. ఆ జ్ఞానులు ఎంతో ఆనందంతో ఆయనను పూజించారు. కానీ కపట హృదయంతో నమస్కరిస్తాను, వచ్చి పూజిస్తాను అని చెప్పినటువంటి ఈ లోక రాజు హేరోదు దగ్గరికి వెళ్ళొద్దనేసి దేవుడి స్వప్నమందు వాళ్ళకు కనపడిన కారణంగా వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు మోసం చేశారని తెలుసుకున్నప్పుడు హేరోదు ఎంత భయంకరంగా, విచిత్రంగా, ఎంత విపరీతంగా చిన్న బిడ్డల్ని హత్య చేశాడో చెప్పలేం. మనం ఇప్పుడు కూడా యెరూషలేంకి వెళ్ళినప్పుడు ఆ చిన్న బిడ్డల్ని హత్య చేసిన ప్లేస్ కనపడుతుంది. అంటే యేసుప్రభువుకు ప్రతిగా ఆనాడే చాలామంది పిల్లలు కూడా మరి చంపబడ్డారు. కానీ దేవుడు యేసుప్రభు అని కాపాడాడు. కాబట్టి ఈ దినాన కపట హేరోదులు, ఈ లోక రాజులు, ఈ లోకాన్ని కోరుకునే సైతాను శక్తులు, ఈ లోకంలో మనల్ని హెచ్చిస్తామని చెప్తున్న వాళ్ళు, ఈ లోకంలోనే సమస్తముందు అనుకున్న వాళ్ళ కపటమైన మనస్సుల నుంచి, కపటమైన ఆత్మల నుంచి, పూజింపనీయని ఆత్మల నుంచి, పూజింపకూడదని నమస్కరింపవద్దని చెప్పే సైతాను ఆత్మల నుంచి దేవుడు మనందరినీ కాపాడడమే నిజమైన క్రిస్మస్. క్రీస్తు కాక మరి దేనికైనా ఆరాధించవచ్చు అని చెప్పే శక్తుల నుంచి దేవుడు మనల్ని విడిపించి కాపాడునుగాక. ఆటంకపరిచి చంపాలని చూసే ప్రతి వ్యక్తుల నుంచి, హేరోదు ఆత్మ నుంచి దేవుడు ఈ దినాన, రాబోయే సంవత్సరాన మనల్ని కాపాడునుగాక. కాబట్టి దినాన క్రిస్మస్ సందేశము కలవరపడిన వ్యక్తి చేతిలో నుంచి మిమ్మల్ని తప్పించి మీకు కలవరం లేకుండా చేసిన దేవుని బట్టి మనం ఆరాధిస్తున్నాం. ఆ రకంగా దేవుడు మనల్ని హేరోదు లాంటి వ్యక్తుల చేతుల్లో నుంచి మనల్ని విడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా, జీవం గల తండ్రి, ఎవరైతే ఈ దినాన ప్రభువా హేరోదు లాంటి నమ్మక ద్రోహుల చేతుల్లో నుంచి, హేరోదు లాంటి కఠినస్తుల చేతుల్లో ఉన్నారో, హేరోదు లాంటి మోసపూరితమైన వ్యక్తుల చేతుల్లో ఉన్నారో, మరి ఎవరైతే అధికారం కలిగిన వ్యక్తులుగా ఉండి ప్రజల్ని అణగదొరికి చంపాలని చూస్తున్నారో ఆ వ్యక్తుల ఆత్మల నుంచి ప్రభా మా బిడ్డల్ని కాపాడి భద్రపరచమని అడుగుతున్నాను.
దేవా, మీరు అన్నారు క్రిస్మస్ సందర్భంగా భయపడుకుడి అని. ఇది నేను భయపడుకుడి అనే సందేశాన్ని దేవా మీరు ప్రజలందరికీ, భూమి మీద ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.